नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। खबर ये है कि आज साबिक रुकने असम्बली करनूल हफीज खान ने नए प्रेस क्लब जो जिला कलेक्टर की जानिब से मंजूर किया गया है, वहां जो है उन्होंने उसका जायजा लिया। इस मौके पर उन्होंने बताया कि श्रीकांत रेड्डी प्रेस एकेडमी चेयरमैन साबिका हुकूमत में जो थे, उन्होंने जो है प्रेस क्लब करनूल में बनाने के लिए उन्हें एक रिप्रेजेंटेशन दिया गया था और वो बात आगे बढ़ी थी और उसके बाद जो है प्रोसेस शुरू हुआ, लेकिन कुछ पेचीदगियां आने की वजह से उसे रद्द किया गया था। आखिरकार करनूल में प्रेस क्लब बनना बहुत ही खुशी की बात है। उन्होंने बहुत खुशी का इजहार किया और उम्मीद जाहिर की कि जिला कलेक्टर करनूल जो है तमाम सियासी पार्टियों से हटकर जो है एक अच्छा प्रेस क्लब बनाएंगे, क्योंकि प्रेस ही आजकल जो है जान होता है माशरे को तैयार करने के लिए। इस मौके पर सीनियर जर्नलिस्ट मिस्टर के सत्यनारायण गुप्ता, प्रेसिडेंट प्रेस क्लब करनूल, मिस्टर किरण, मिस्टर रामू, सत्यनारायण और चंद्रशेखर वगैरह भी शरीक रहे। इस मौके पर साबिक रुकने असम्बली करनूल हफीज खान ने जिला कलेक्टर का शुक्रिया अदा किया और कहा कि तमाम फैसिलिटीज अगर इस प्रेस क्लब में दी जाएं तो काफी बेहतर होगा। हैदराबाद में जिस तरीके का प्रेस क्लब है उससे बेहतर फैसिलिटीज यहाँ दी जाएंगी, ऐसी उम्मीद उन्होंने की। इस मौके पर उन्होंने एक दरख्त भी जो है लगाया और जर्नलिस्ट यूनियंस जो है मिलकर काम करने के लिए सजेस्ट किया। आप देखिए खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाजत। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो जरूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना न भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक आसानी से दस्तयाब हो सके। ఒక ప్రెస్ క్లబ్ కలెక్టర్ గారు ప్రెస్ క్లబ్ కోసం స్థలం ఇవ్వడం జరిగింది అని చెప్పి నెట్కి తెలిసింది. చాలా సంతోషకరమైన విషయము. మా సీనియర్ జర్నలిస్ట్ గణేష్ అన్న ఇప్పుడు కూడా కాల్ చేసి మన గుప్తాన్నతో, గణేష్ పేపర్ ఎడిటర్ గుప్తాన్నతో కూడా మాట్లాడి ఏమన్నా మీరు ప్రెస్ క్లబ్ కోసము ప్రయత్నం చేస్తున్నారు కదా, ఏమి ఇచ్చినారు అని చెప్పి అడిగితే ఇట్లా కలెక్టర్ గారు ప్రెస్ క్లబ్ కి స్థలం ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయము. కలెక్టర్ గారికి రాజకీయాలకి అతీతంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏమంటే గత ప్రభుత్వంలో కూడా దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మాకు ఇక్కడ ప్రెస్ క్లబ్ కావాలి విత్ అకామిడేషన్, అన్ని ఫెసిలిటీస్ ఎలాగైతే హైదరాబాద్ లో ఉందో ఆ లెవెల్లో మాకు కావాలి అని చెప్పి ఆయనకు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు పాణ్యం ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు, నేను అందరం కూడా చెప్పడం జరిగింది. మరి ఎక్కడో ఆ ఫైలు ఆగిపోయింది, జరగలేదు. కానీ ఈ రోజు కూడా రెంట్కి ఇవ్వడం కూడా సంతోషకరమైన విషయమే. ఆ రోజు మేము ప్రెస్ క్లబ్ కి భూమి కేటాయించడము, అలాగే బిల్డింగ్ కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు నేను ఉమ్మడి జిల్లాలో పుట్టిన కలెక్టర్ గారే కాబట్టి ఆ చనువుతో మేము ఆయనకు అడుగుతున్నది ఒకటి ఏమంటే, మీరు ఒక పెద్ద మనిషి చేసి స్థలం ఇచ్చినారు, కానీ రెంట్ అడిగినాను గుప్తన్నకి చాలా ఎక్కువ ఉంది. ప్రెస్ క్లబ్ లో, ప్రెస్ లో, జర్నలిస్టులలో ఎవరు కూడా డబ్బులు ఉండేటోళ్ళు ఉండరు. వాళ్ళంతా ఏం చేసుకోవాలన్నా చాలా అందరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని రెంట్కి ఫస్ట్ తగ్గియాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా కలెక్టర్ గారితో. రెండో విషయం ఏమి అంటే, ప్రెస్ క్లబ్ లేదు కాబట్టి గవర్నమెంట్ కి ప్రపోజల్ పంపించి ఒక మంచి G+1 ప్రెస్ క్లబ్ కట్టిస్తే కిందంతా మొత్తము ప్రెస్ మీటింగ్లకి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కి పనికి వస్తుంది. పైన అంతా రూమ్స్ వస్తే ఎక్కడ ఎవరు జర్నలిస్ట్ వచ్చినా వాళ్ళకు ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కలెక్టర్ గారి చొరవతో డబ్బులు తీసుకుని వచ్చి ఈ ప్రెస్ క్లబ్ ని నిర్మించాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మన గ్రీన్ కోలో కానీ, మన ఈ స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో జయరాజ్ స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు, గ్రీన్ కో వాళ్ళు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ లో కూడా డబ్బులు ఇస్తే బ్రహ్మాండమైన ఒక ప్రెస్ క్లబ్ ఇక్కడ నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ల్యాండ్ అలొకేషనే పెద్ద సమస్యగా ఉండింది. కాబట్టి ల్యాండ్ మీరు లీజ్ కి ఇచ్చినా, కేటాయించిన లీజు రేటు కొంచెం తగ్గించుకొని ఎక్కువ సంవత్సరాలకి లీజు ఇచ్చేసి సిఎస్ఆర్ ఫండ్స్, గవర్నమెంట్ ఫండ్స్ తో
మంచి ప్రెస్ క్లబ్ ని నిర్మించాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ నాయకులు పార్టీలు ఈ ప్రెస్ క్లబ్ కి సహకరించాలి. నా వంతు కూడా నేను సహకరిస్తాను. అలాగే అధికారంలో ఉన్న అధికారులు కూడా దీనికి సహకరిస్తేనే ఈ మంచి ప్రెస్ క్లబ్ అనేది ఒకటి ఏర్పాటవుతుంది. కర్నూలు ఇంత పెద్ద నగరంగా ఉన్నా మాకు ఒక ప్రెస్ క్లబ్ లేదు అనేది ఒక బాధ ప్రతి ఒక్కరికి ఉంది. దీనికి నిర్మించడానికి రాజకీయాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీనిని సహకరించాలి. అలాగే ప్రెస్ లో కూడా యూనియన్లు ఎన్నో ఉంటాయి. మా రాజకీయ నాయకుల లెక్క మా రాజకీయ పార్టీల లెక్క అన్ని యూనియన్లు కూడా కలిసికట్టుగా వచ్చి ఈ మంచి ప్రెస్ క్లబ్ నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఒక చెయ్యి చేస్తే ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన ప్రెస్ క్లబ్ మనం నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి అందరూ కూడా సహకరించాలి. ఇప్పటి వరకు సహకరించిన వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.